ఒక్కడైన వాడు ఒకానొకనాడు యెహోవాగా అవరోహణం, ఆదాముతో సహవాసం. ఒక్కడైన వాడు ఒకానొకనాడు యెహోవాగా అవరోహణం, ఆదాముతో సహవాసం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఎలోహీం 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 ఎలోహీం. ఒంటరిగా ఒకనాడు తన ఇంట అబ్రహాము, ఒంటరిగా ఒకనాడు తన ఇంట అబ్రహాము, తన కంట తడిలో నీ కొరకు కనిపెట్టే, తన కంట తడిలో నీ కొరకు కనిపెట్టే, ప్రత్యక్షమయ్యావే ఎల్షదాయిగా నీ బలమిచ్చావే, బలమైన దేవుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఎలోహీం 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 ఎలోహీం. మోరియా కొండపైన బలిపీఠపు కట్టెలపైన, మోరియా కొండపైన బలిపీఠపు కట్టెలపైన, బలి పశువు ఇస్సాకు నీ కొరకు కనిపెట్టే, బలి పశువు ఇస్సాకు నీ కొరకు కనిపెట్టే, ప్రత్యక్షమయ్యావే యెహోవా ఈరేగా నన్ను చూచుచున్నావే, చూచుచున్న దేవుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా
బలి పశువయ్యావే నా పాప రోగముకై బలి పశువయ్యావే ప్రత్యక్షమయ్యావే యెహోవా రాఫాగా నన్ను స్వస్థపరిచావే రక్షించు దేవుడా వాడు ఒక్కనొక్కనాడు యెహోవాగా అవరోహణం ఆదాముతో సహవాసం ఒక్కడైన వాడు ఒక్కనొక్కనాడు యెహోవాగా అవరోహణం ఆదాముతో సహవాసం ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే హల్లెలూయా దేవుని స్తోత్రం. మేలును బట్టి అదేవిధంగా ఫిబ్రవరిలో జరిగినటువంటి వివాహ విషయంలో కూడా ఎంతో మేలు చేశాడు దేవుడు. అన్ని విషయాల్లో దేవుడు మా పట్ల కృప చూపిస్తూ దయ చూపిస్తూ మరి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మేము ఒక సంవత్సరం అవుతుంది. ఇది మూడోసారికి కోరిక ఏర్పాటు చేయడం జరిగింది. మరి పిలువబడిన వారు అనేకులు, వచ్చిన వారు ధన్యులని సెలవిచ్చిన రీతిగా మరి ఎవరైతే వచ్చారో ఎవరికైతే మరి ఆత్మీయంగా బలపడాలని దేవుని చిత్తము, దేవుని సంకల్పం, దేవుని ఏర్పాట్లు అయినట్లయితే వారు వస్తారని ఆశించి మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి బిడ్డలు కూడా సువార్త కూడా వింటారనే ఉద్దేశంతో మరి ఈ కొడుకు పెట్టాము. మరి మైక్ సెట్ కొద్దిగా సరిగా లేనందువల్ల దాన్ని పెట్టలేకపోయాం, దయతో మన్నించండి. మరి ముఖ్యంగా ఎందుకంటే ఈ దినమున జీవిస్తున్నామంటే అది దేవుని కృప అయినది. ఆస్తులు అంతస్తులు మాకు అవసరం లేదు, కానీ దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి, దేవునితో మనం సమయాన్ని గడపాలన్నటువంటి సంకల్పాన్ని బట్టి మరొకసారి సంఘంతో మరి దైవ సేవకులతో అందరితో కలిసి మరి సంతోషించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కొడుకుని ఏర్పాటు చేశాం. మరి దేవుడు ఒక విషయం కాదు, ఎన్నో విషయాల కృప చూపించాడు. మేము కూడా మరి బాంబేకి పోయి మొన్ననే వచ్చాము. అక్కడ కూడా కొద్దిగా దేవుడు అన్ని విషయాల్లో కృప చూపించాడు. మరి ఈ యొక్క కూడికలో ఎవరైనా ఒక ఆత్మనైనా రక్షింపబడతాడని నేను విశ్వసిస్తున్నాను. మరి ఆ విధంగా దేవుడు మాట్లాడతాడని కూడా మేము నమ్ముతున్నాం. మరి మా కుటుంబం పట్ల చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి చిన్న మేలును బట్టి కూడా దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా పెద్ద అల్లుడు కూడా రావాల్సింది, రాలేకపోయాడు. మరి
ఆల్రెడీ ట్రైన్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు కూడా ప్రయాణం గురించి ప్రార్థన చేయండి. అది మరి ముఖ్యంగా దైవ సేవకులు దూర ప్రాంతం నుండి వచ్చారు కాబట్టి మేము వారి యొక్క వాక్యాన్ని విని సంఘం సంతోషించినట్లు, దేవుడు మనందరితో మాట్లాడినట్లు, కృపా సహాయం దయచేయనట్లు ప్రార్థిస్తున్నాము. మరి అదేవిధంగా ఈ యొక్క చిన్న కూడికను ప్రేమించి వ్యవసాయకుడు ఎన్నో దినముల నుండి మరి ప్రార్థించి మరి మన నూతన పాస్టర్ గారిని మల్కీపురం పాస్టర్ గారిని నడిపించిన విధానం బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ దినమున జరగవలసిన మీరందరూ కూడి వచ్చినటువంటి బిడ్డలందరూ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి దేవుడు మా పట్ల చేసిన మేలులను బట్టి మరి ఈ కూడిక ఏర్పాటు చేయడం అయింది. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాం.